నమస్కారం. ఈరోజు మనం అడ్వర్టైజింగ్ గురించి తెలుసుకుందాము. ఇంట్రడక్షన్. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ అన్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ టు ప్రమోట్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ఐడియాస్. It is a paid form of non-personal communication wherein business information is made available for potential customers. ఫస్ట్ 3 లైన్స్ కనుక చూసుకుంటే ప్రమోట్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ఐడియాస్ అంటే ఇక్కడ వస్తువులు కానీ సర్వీసెస్ కానీ లేదా ఐడియాస్ని ప్రమోట్ చేసే ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్. ఎఫిషియంట్ అంటే మనకి అతి తక్కువ టైంలో, ఎఫెక్టివ్ అంటే సమర్థవంతంగా ప్రమోట్ చేసే టెక్నిక్కే అడ్వర్టైజ్మెంట్ అని అంటాము. ఇట్ ఈస్ ఏ పెయిడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్. నాన్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే డైరెక్ట్గా పర్సన్ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ చేసేది ఉండదు, అందుకని నాన్ పర్సనల్ కమ్యూనికేషన్ అని అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ పొటెన్షియల్ కస్టమర్స్ అంటే ఆ ప్రోడక్ట్ని ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా చేస్తారు. నెక్స్ట్, advertisement is derived from the Latin word advertere, which literally means to turn the minds of towards. అంటే ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టు టర్న్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ దట్ ప్రోడక్ట్, సర్వీసెస్ ఆర్ ఐడియాస్. అంటే ఆ టార్గెటెడ్ ఆడియన్స్, ఆ టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే వాళ్ళ ప్రోడక్ట్ కనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళ ప్రోడక్ట్ వైపు చూసే విధంగా మలుచుకోవడమే అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్స్ అండ్ సప్లిమెంట్స్ సెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఐడియాస్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్. అడ్వర్టైజ్మెంట్ అనేది కేవలం ప్రమోట్ చేయడం దానికోసమే కాదు, సప్లిమెంట్స్ అని ఎందుకు వాడారంటే ఎక్స్ట్రాగా ఆ ప్రోడక్ట్, సర్వీస్, ఐడియా అమ్మేదానికి కూడా సహాయపడుతుంది. హెన్స్ వితౌట్ ఎ ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ నో బిజినెస్ కెన్ ప్రాస్పర్. అంటే సరైన అడ్వర్టైజ్మెంట్ లేకపోతే బిజినెస్ మనుగడ అనేది కష్టమవుతుంది. నెక్స్ట్, హెన్రీ ఫోర్డ్ చెప్పిన ఒక కొటేషన్ చూద్దామండి. ద మ్యాన్ హూ స్టాప్స్ అడ్వర్టైజింగ్ టు సేవ్ మనీ ఈజ్ లైక్ ద మ్యాన్ హూ స్టాప్స్ ద క్లాక్ టు సేవ్ టైం. అంటే ఏ వ్యక్తి అయితే గడియారాన్ని ఆపితే సమయం సేవ్ అవుతుంది అనుకుంటారో అది చాలా మూర్ఖత్వం కదండి. గడియారాన్ని ఆపినంత మాత్రాన టైం సేవ్ కాదు కదా. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే డబ్బులు అయిపోతాయి అని చెప్పి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వము. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా మన ప్రోడక్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వడం ద్వారా ఎక్కువ మంది కొంటారు. దాని ద్వారా ఏంటంటే మన ప్రాఫిట్ పెరుగుతుంది. నెక్స్ట్, డూయింగ్ బిజినెస్ వితౌట్ అడ్వర్టైజింగ్ ఈజ్ లైక్ వింకింగ్ అట్ ఎ గర్ల్ ఇన్ ద డార్క్. అంటే చీకట్లో ఒక అమ్మాయి కన్ను కొట్టడం వల్ల అది కేవలం అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది, కానీ అమ్మాయికి తెలియదు. అదేవిధంగా ఒక బిజినెస్ అడ్వర్టైజింగ్ లేకుండా నడపడం అనేది కేవలం మీకు మాత్రమే తెలుస్తుందండి ఆ ప్రోడక్ట్ మీరు అమ్ముతున్నారని, కానీ కస్టమర్స్కి కూడా తెలియాలి కదా. అందుకని కింద లైన్ చూసుకుంటే యు నో వాట్ యు ఆర్ డూయింగ్ బట్ నో బడీ ఎల్స్ డస్. ఆ రెండు సందర్భాల్లో కూడా ఓన్లీ మీకు మాత్రమే తెలుసు మీరేం చేస్తున్నారనేది, కానీ అవతల వాళ్ళకి తెలియదు. అందుకని అడ్వర్టైజింగ్ అనేది చాలా ముఖ్యము బిజినెస్లో. నెక్స్ట్, అడ్వర్టైజింగ్కి సంబంధించిన కొన్ని డెఫినేషన్స్ చూద్దామండి. ఫస్ట్ది వచ్చేసి WJ స్టానన్ గారు ఇచ్చిన డెఫినేషన్. అడ్వర్టైజింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రజెంటింగ్ టు ఏ గ్రూప్ a non-personal, oral or visual, openly sponsored message regarding a product, service or idea. This message, called an advertisement, is disseminated through one or more media and is paid for by the identified sponsor. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మన టార్గెటెడ్ ఆడియన్స్, మన ప్రోడక్ట్ లేదా సర్వీసు ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి మన ప్రోడక్ట్ గురించి లేదా మన సర్వీస్ గురించి తెలియబరచేయడమే అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ లాస్ట్లో గమనించినట్లయితే అడ్వర్టైజ్మెంట్ ఈజ్ డిస్సిమినేటెడ్ త్రూ వన్ ఆర్ మోర్ మీడియా. అంటే ఇక్కడ డిస్సిమినేటెడ్ అనే పదానికి అర్థమైందంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా, ఎక్కువ మందికి రీచ్ అవ్వడం. వన్ ఆర్ మోర్ మీడియా అంటే ఇక్కడ మనకి ఓరల్గా కానీ విజువల్గా కానీ, అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా రేడియో ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, లేదంటే టీవీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. ఇంకా చాలా ఫామ్స్ అనేవి ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్కి. అండ్ ఈజ్ పెయిడ్ ఫర్
బై ది ఐడెంటిఫైడ్ స్పాన్సర్. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్కి స్పాన్సర్ పే చేస్తారు. దీని గురించి తర్వాత చెప్తాను ఐడెంటిఫైడ్ స్పాన్సర్ అంటే ఏందో. నెక్స్ట్ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ కూడా చూసుకుందాము. వీళ్ళ ప్రకారం ఏంటంటే ఎనీ పెయిడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ ప్రజెంటేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఐడియాస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ బై అన్ ఐడెంటిఫైడ్ స్పాన్సర్. ఇక్కడ కూడా ఐడెంటిఫైడ్ స్పాన్సర్ అనే పదం వచ్చింది. ఐడెంటిఫైడ్ స్పాన్సర్ అంటే ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్కి కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేస్తారండి, వాళ్ళని ఐడెంటిఫైడ్ స్పాన్సర్గా మనం చెప్తాం. ఇప్పుడు T20 వరల్డ్ కప్ తీసుకున్నా, లేదంటే ఫుట్బాల్ మ్యాచెస్ తీసుకున్నా, ప్రతిదానికి కూడా ఎవరో ఒకరు స్పాన్సర్ ఉంటారండి. వాళ్ళు కొంత మనీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళని మనం ఐడెంటిఫైడ్ స్పాన్సర్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఫస్ట్ది వచ్చేసి మాస్ కమ్యూనికేషన్. మాస్ కమ్యూనికేషన్ అంటే ఎక్కువ మందికి మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి తెలియజేయపడడం. సెకండ్ది వచ్చేసి నాన్ పర్సనల్. మనం ముందుగానే చెప్పుకున్నాం అడ్వర్టైజింగ్ ఈజ్ అ నాన్ పర్సనల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది. అంటే డైరెక్ట్గా ఇక్కడ పర్సన్ దగ్గరికి వెళ్ళి తెలియజేయబడడం అనేది ఉండదు, అందుకని ఇది నాన్ పర్సనల్ కమ్యూనికేషన్. థర్డ్ది వచ్చేసి వన్ వే కమ్యూనికేషన్. ఇక్కడ కేవలము మన మెసేజ్ని చెప్తామండి, అంతేగాని వాళ్ళు చెప్పేది విని వాళ్ళ ఫీడ్బ్యాక్ అవన్నీ తీసుకోవడం జరగదు. నెక్స్ట్ది వచ్చేసి పెయిడ్ ప్రమోషన్. ఇది పెయిడ్ ప్రమోషన్ ఎందుకు అంటున్నామంటే ఇంకొక సిమిలర్ టర్మ్ కూడా ఉంది, అది పబ్లిసిటీ. పబ్లిసిటీ అనేది నాన్ పెయిడ్ అండి. పబ్లిసిటీకి పే చేయము, కానీ అడ్వర్టైజింగ్కి పే చేస్తాము. పబ్లిసిటీ చూసుకుంటే అది ప్రెస్ రిలీజెస్ ద్వారా కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు. కానీ అడ్వర్టైజ్మెంట్ అలా కాదు, ఖచ్చితంగా పే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మాస్ ప్రొడక్షన్. ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు, అందువల్ల మనం ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాము. ఇవి మనకి మెయిన్గా అడ్వర్టైజింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.